హాయ్, మేమైతే ఈరోజు వచ్చేసి కల్లుగూడలు అయితే చేస్తున్నాము. ఎల్లమ్మ శాఖలు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ట్యూస్డే రోజే చేసినాం మేమైతే, కానీ కొంచెం లేట్గా పోస్ట్ అవుతుంది వీడియో. మినీ లాగ్ అయితే అందరు చూడండి. పెద్ద మమ్మీ కొట్టిని వస్తాడు అమ్మో చేతులు పెద్దమ్మాకి ఇష్టమే. మటన్ చికెన్ పెట్టు ఏమైతుంది ఓడికి పోయినా రుద్వి కత్తల దగ్గర పోయినావా? దివ్య పెడతా అమ్మా, దివ్య పెడతా తిరిగి రుదిక్ రుద్దు మరి తేలేదా కళ్ళు ఇంకా అవి సెట్ చేయాలేమో. అడుగుసా ఇక్కడైతే అత్తమ్మ దేవుడికి ఫస్ట్ కంకణం అయితే రెడీ చేస్తుంది. దాని తర్వాత అందరికీ రెడీ చేసింది. ఒక్కొక్కళ్ళం అయితే లైన్గా కట్టుకున్నాము. ఫస్ట్ అయితే దేవునికి కట్టింది చూడండి, గురికి కట్టిన తర్వాత మేమైతే ఇట్లా రెడీ చేసుకుంటాం. మొత్తం అన్నీ తీసేసి పెట్టుకుంటాం ముందే. అత్తమ్మ అయితే ఫాస్టింగ్ ఉంటుంది అయిపోయే వరకు ఏం తినదు. అత్తమ్మనైతే గురిగిలో పసుపు కుంకుమనైతే వేస్తుంది చూడండి. ఈ అక్క వాళ్ళైతే అత్తమ్మ కోసం అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. అత్తమ్మ ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి. నేనైతే రుద్విక్ అయితే పండుకున్నాడు. దివ్యకైతే నేను కంకణం కడుతున్నాను. అక్కడ బావ వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు. జబర్దస్త్ ఏదో పెట్టుకొని చూస్తున్నారు. ఇక సౌండ్ వస్తుందని చెప్పి ఓన్ వాయిస్ వేయాల్సి వస్తుంది. అక్క వాళ్ళు కూడా చూసుకుంటా చేస్తున్నారు. ఇంకా అత్తమ్మనైతే కంకణం అయితే రెడీ చేసుకొని వచ్చేసింది అక్క దగ్గరికి కట్టడానికి అనేసి. నేనైతే అక్కడ నించున్నాను. పల్లవి అక్క అయితే లోపల ఏదో చేస్తుంది. ఇక ఈ అక్క అయితే ఈ అక్క పేరు అయితే నాగులక్క చూడండి. ఈ అక్క పేరు అయితే నాగులక్క. అత్తమ్మ వాళ్ళ పెద్దక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు అక్క వాళ్ళు. మేమైతే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాం ముందే. బావ వాళ్ళు అయితే బిజీ ఉన్నారు తినడంలోనైతే. హాయ్ చెప్పమంటే కూడా చెప్తలేరు కెమెరా ముందు. అక్కకైతే నేను కంకణం కడుతున్నాను. అందరికైతే రెడీ చేసేసింది అత్తమ్మ. అందరూ అయితే కట్టేసుకున్నాము. రుద్విక్ అయితే ఎప్పుడు లేస్తాడా అని నేనైతే చూసినాను. పండుకుంటే బాగుండు కొద్దిసేపు అనేసి. పడుకుంటాడు బాగానే. కంకణం అయితే కట్టేసుకున్నాము. అక్కడైతే అంతా రెడీ అయిపోయింది. ఇక అత్తమ్మకైతే అన్నీ కట్ చేసేస్తే నేను అక్క కలిసి చేసేసినాము. ఇప్పుడైతే దీపం రెడీ చేస్తుంది అత్తమ్మ చూడండి. రెడీ చేశాక మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయినాకనే అత్తమ్మ మొత్తం పూజ అవన్నీ అయిపోయినాకనే తినడం స్టార్ట్ చేస్తుంది. అప్పటిదాకా అయితే ఏం తినదు తాగదు. ఇవైతే అన్నీ ప్రిపేర్ చేసినాం అత్తమ్మ కోసం. కళ్ళు గుడాలు అవి కళ్ళు ఆ కళ్ళు చూడండి. అన్నీ అయితే అక్కడ పెడతాం నైవేద్యం. ఫస్ట్ నైవేద్యం అగరబత్తీలు ముట్టిస్తుంది. అత్తమ్మనైతే అన్నీ రెడీ చేసుకొని అయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది చూడండి. చూసాక ఇప్పుడు అందరం లైన్గా వచ్చి మొక్కేసి వెళ్తాము ఆరతి ఇచ్చిన తర్వాత. అత్తమ్మ శాఖలు ఎక్కడెక్కడ పెడుతుంది అంటే డోర్ దగ్గర, మళ్ళీ యాప చెట్టు ఉంటుంది మాకు. యాప చెట్టు దగ్గర ఆల్మోస్ట్ అయితే పూజ అయిపోవడానికి అయితే వచ్చింది. శాఖలు ఎక్కడెక్కడ పెడుతుందో మేము చూపిస్తాం మీకు. బాయ్స్ ఎందుకు పెడుతున్నామని అనుకుంటున్నారు. ఇంట్లో అయితే అక్క వాళ్ళు ఇంకా బావ వాళ్ళు అందరు అయితే ఉన్నారు. కొంచెం ఇంట్లో మనుషులు ఉంటే ఎట్లుంటుందండి, అల్లరి ఉంటుంది కదా. అట్లా ఫ్యాన్స్ వేయడం వల్ల మీకు సౌండ్ ఇవ్వాల్సి వస్తుంది. మేమైతే వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది, ఓన్ వాయిస్. ఇదైతే శాఖలు పెడుతుంది చూడండి. శాఖలు పెట్టిన తర్వాత ఇక అందరం లైన్గా వచ్చేసి మొక్కేసి బయట అత్తమ్మ పూజ కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చేసి డోర్ దగ్గర ఇంకా మాకు యాప చెట్టు ఉంటుంది. యాప చెట్టు దగ్గర అయితే కళ్ళు శాఖ పెడుతుంది చూడండి. ఆరతి అయితే ఇస్తుంది. ఆల్మోస్ట్ అయితే పూజ అయిపోవడానికి అయితే వచ్చింది. ఆరతి ఇస్తుంది. మీరు కూడా చేసినట్టున్నారు కదా కళ్ళు శాఖలు అంటే మీకు ఐడియా ఉంటుంది పక్క. కళ్ళు శాఖలు ఎట్లా చేస్తారనేది. ఆరతి ఇచ్చిన తర్వాత అందరు అక్క వాళ్ళైతే రుద్విక్ని అయితే బాగా లైక్ చేసినారు. రుద్విక్ని అయితే వదలలేరు అసలు.
రుద్విక్ ఎట్లా చూస్తుంది చూడండి, ఏం చేస్తున్నారా అని చెప్పి షాకింగ్ లాగా చూస్తున్నాడు. ఆయనకి చాలా ఇష్టం ఇట్లా ఏదైనా లైట్గా బ్రైట్నెస్గా అనిపించినాయి అనుకో దాన్నే అబ్జర్వ్ చేస్తాడు చాలా. అక్క వాళ్ళైతే ఆరతి తీసుకుంటున్నారు. రుద్విక్ తోటి అయితే చాలా ఎంజాయ్ చేసినారు వాళ్ళైతే. చూడండి ఇప్పుడైతే అందరు లైన్కి వచ్చి బావా నేను అక్క వాళ్ళు అందరం కలిసి మొక్కినాం. రుద్విక్ కూడా మొక్కుతుంది చూడండి. ఎల్లమ్మకు జై. మెల్లగా అగరబత్తి దిశతకన పెట్టుకోడు. పెట్టుకో. పెట్టు. మా ఇల్లమ్మ అవు మా ఇంట్లో లేదు. అలా రుద్విక్ కొంచెం కళ్ళు తాగి పండుకో, కొంచెం కళ్ళు తాగి పండుకో. నాన్న నువ్వు అల్లంట బంగారం అగ్గుబండు పెట్టాలి. ఆమె ఇల్లమ్మ కాదా ఏమో పోషమ్మ ఇల్లమ్మ జై. సరే మాటే మరి షేడ్ ఉందా? మంచిది దగ్గరికి వెళ్ళి అమ్మవారి విగ్రహం వచ్చేటట్టు చూస్తే చిత్తక్క నిద్ర వస్తుంది. చిత్తక్క ఇప్పుడే కదా తిన్నాం మేము. అక్క వాళ్ళతో తింటాం మళ్ళా. గౌతమ్ అక్క దివ్య స్వాతి వాళ్ళ అందరం కలిసి అయితే లాస్ట్లో అయితే అందరం కలిసి తిన్నాము. పూజ అయితే మంచిగా జరిగింది హ్యాపీగా. మినీ లాగ్ అండి చూడండి బాగుంటుంది. బాయ్.